నేను 2019 నుంచి అప్పుడు 2019 అది బిఎడ్ అయింది సార్. అప్పటి నుంచి నేను ఈ డిఎస్సి మీదే కాన్సన్ట్రేట్ చేశాను సార్. అంటే అసలు డిఎస్సి వస్తుందని మీరు అనుకున్నారు? డెఫినెట్గా వస్తుంది అనుకున్నాను సార్. వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ పోస్టులు తీశారు కదా, సో దానివల్ల ఏంటంటే హ్యాపీగా ఎందులో ఒక దాంట్లో నేను డెఫినెట్గా సెలెక్ట్ అవుతానని అయితే మాత్రం నాకు అనిపించింది సార్. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిఎస్సి తీస్తారని అసలు ఊహించారు అసలు? ఎస్ సార్, ఆయన ఫస్ట్ స్టార్టింగ్ అయితేనే నేను మెగా డిఎస్సిలో సైన్ చేస్తామని చెప్పిన తర్వాతే మాకు అందరికీ ఇంకా మంచి యాక్టివ్గా అనిపించి ఇంకా దాంతో మేము బాగా కృషి చేసి జాబ్ అయితే సంపాదించుకున్నాను సార్ ఈ కూటమి గవర్నమెంట్ వల్ల. లోకేష్ గారికి మీరు పనితీరు ఎలా ఉంది? చాలా ఎక్సలెంట్ సార్. అసలు అంటే విత్ ఇన్ ఇంత తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో అన్ని కేసెస్ ఉన్నప్పటికీ కూడా ఆయన అలా చేయడం అనేది అసలు చాలా చాలా గ్రేట్ సార్. అసలు డిఎస్సి ఈరోజు మీ అందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్లు వచ్చి కృషి చేసినందుకు మీరు ఏం చెప్తాం అనుకుంటున్నారు నారా లోకేష్ గారు? ఇలాగే మాలాగే నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళందరికీ కూడా వేరే ఏ వేస్ అయినా సరే ఏదో రకంగా యూత్ని మాత్రం ఎంప్లాయ్మెంట్లో ఎంగేజ్ చేస్తే చాలా బాగుంటుందని అయితే మాకు అనుకుంటున్నాను సార్. డిఎస్సిలో ఇప్పుడు మీరు ఉద్యోగం కోసం ఎవరికైనా ఒక లంచం ఏమైనా ఇచ్చారా ఉద్యోగం కోసం? అస్సలే సార్, ఇక్కడ ఇంత ట్రాన్స్పరెన్సీగా జరిగినట్టుగా అసలు చాలా బాగా జరిగింది సార్. అసలు కష్టపడ్డాం, మాకు వచ్చింది, అది మేము వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండి. రాష్ట్ర ప్రభుత్వం మారగానే డిఎస్సి వస్తుందని ఊహించారా? ఊహించాం సార్, పక్కాగా ఇస్తారని మాకు నమ్మకం ఉంది. మా జిల్లా ఆయన కదా, మాకు ఎక్కువ నమ్మకం ఆయన మీద వచ్చింది. అప్పుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా అంటే మంచిగా అరేంజ్ చేశారు. ఎన్నో డిఎస్సీలు వచ్చాయి కానీ ఈ విధంగా అన్ని సౌకర్యాలు మంచిగా పెట్టి ఇలా చేయడం అనేది అసాధ్యం, ఇంతమందిని విత్ పేరెంట్స్ అనేది. కానీ సార్ చాలా బాగా కండక్ట్ చేసి ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ వెహికల్ ట్రాన్స్పోర్ట్ కానీ మంచిగా అరేంజ్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. డిఎస్సి సెలక్షన్ కోసం మీరు ఎవరికైనా లంచం ఇచ్చారా? అయ్యో సార్, లేదు సార్. అసలు జరుగుతుంది ఈ గవర్నమెంట్ అలాంటివి జరుగుతాయా? అసలు జరగవు. నాకైతే ఆ నమ్మకం ఉంది. అవేమి జరగదు. కొంతమంది అంటున్నారు ఏంటంటే వాళ్ళు అటోళ్ళు ఇట్ అంటారు, ఇటోళ్ళు అట్ అంటారు. మన మనస్సాక్షికి తెలుసు మనం ఎంతవరకు చేసామో ఏంటి అని. మనం అలా చెప్పడానికి లేదు. నేనైతే ఎవరికి ఇవ్వలేదు. నాకు తెలిసి అసలు జరగదు ఈ గవర్నమెంట్ అలాంటి పనులని నాకు నమ్మకం. ఇప్పుడు సీఎం గారి చేతి మీద అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడైనా మనం ఏదైనా రీచ్ అయితే మన పేరెంట్స్ మనతో ఉండాలనేది మనకి ఫస్ట్ ఆశ ఉంటుంది. అది పేరెంట్స్ కూడా వాళ్ళు ఇచ్చారు కాబట్టి నాకు ఇంకా మంచిగా అనిపిస్తుంది. మా దగ్గరుండి పేరెంట్స్ చూస్తారు మన సక్సెస్ని. అందులో చిన్న ఏజ్లో మేము ఓసీలో అసలు జాబ్ రాదనుకొని వదిలే మా పేరెంట్సే కానీ ఎందుకులే దానికోసం హోప్ పెట్టుకోకు అని చెప్పారు. బట్ లేదు, వస్తుంది. పోస్టులు చాలా తీశారు, 1-2 పోస్టులు కాదు ఉన్నాయని ఒక నమ్మకంతో ఫిక్స్ అయ్యి వచ్చింది. హ్యాపీ సార్, చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. థ్యాంక్స్, హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. మెగా డిఎస్సి పండగ వేళ అన్నట్టుగా ఈరోజు ఇక్కడ వెలగపూడి అయితే నడుస్తుంది. మరి నిజంగా పండగ వాతావరణంగానే ఉందా? 100% పండగ వాతావరణం ఉందండి. ఒకసారి మీ విజువల్స్ మీ టీవీ వాళ్ళు అటు చూపిస్తే మీకు తెలుస్తుంది. తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలు ఎంత కష్టపడ్డారో, ఎన్ని రాత్రి పగలు నిద్రలేని రాత్రులు గడిపారో ఒకసారి టీవీని అటువైపు చూపిస్తే లైవ్ చూపిస్తే తెలుస్తుంది. ఎందుకంటే పిల్లలు 5 సంవత్సరాల్లో ఏనాడు నిద్రపోలేదు, ఏనాడు సరిగ్గా తినలేదు. సో మరి చంద్రబాబు నాయుడు రావడం పెద్ద డిఎస్సి, మెగా డిఎస్సి, మామూలు డిఎస్సి కాదండి. చిన్న చిన్న డిఎస్సీలో తీస్తున్నారు 5,000-6,000 పోస్టులు. అలాంటిది 16,347 పోస్టులు ఎటే టైంలో విత్-ఇన్ 6 మంత్స్లో తీయడం, అపాయింట్మెంట్ అవ్వడం, ఇంత పండుగ వాతావరణంలో జరపడం అనేది ఇది చాలా గొప్ప విషయం. సో ఇంత గొప్ప విజయానికి కారణమైన చంద్రబాబు నాయుడు గారికి, కూటమి గారికి ధన్యవాదాలు. ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు? వెస్ట్ గోదావరి, వేముడోలు నుంచి. ఇప్పుడు డిఎస్సి సక్సెస్ కావడానికి ఎప్పటి నుంచి మీరు ప్రయత్నం చేస్తారు? యాక్చువల్గా నేను 2018లో రాశానండి. అప్పుడు ఒక 11th ర్యాంక్ వచ్చింది, కానీ పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి. తర్వాత 5 years నుంచి వెయిట్ చేశానండి. ఇంకా డిఎస్సి అప్పటి నుంచి తీయలేదు. సో అనుకోకుండా మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సి వేసాక చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఒక 40 daysలోనే కష్టపడి చదివి సాధించాను. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిఎస్సి వస్తుందని ఊహించారు అసలు మీరు? ఊహించాను సార్, ఎందుకంటే మనం గత చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే డిఎస్సి తీశారు కాబట్టి మ్యాక్సిమం చంద్రబాబు నాయుడు ఫస్ట్ తొలి సంతకం కూడా డిఎస్సి చేశాను కాబట్టి ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఇన్ని పోస్టులు ఉంటాయని అనుకోలేదు. నోటిఫికేషన్ వేసాక మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఈసారి పట్టకపోతే మళ్ళీ లైఫ్లో రాదని భయంతో కష్టపడి చదివాను. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? చాలా బాగుంది సార్, ఎందుకంటే గత డిఎస్సిలో ఎప్పుడు ఇంత ఫాస్ట్ రిక్రూట్మెంట్ అనేది జరగలేదు. విత్-ఇన్ 150 daysలో పోస్టింగ్ ఇవ్వడం అనేది జనరల్గా అసాధ్యం. కానీ
అని నారా లోకేష్ గారు ప్రూవ్ చేశారు. మేడం డిఎస్సి సెలక్షన్ కోసం మీరు ఎవరైనా మీరు ఎవరికైనా లంచం ఇచ్చారా? అసలు అలాంటిది ఏమీ లేదండి. చాలా ట్రాన్స్పరెంట్గా జరిగింది. అసలు నో డౌట్ మెరిట్ లిస్ట్లోను సెలక్షన్ లిస్ట్ పక్కన పెట్టుకుని చూస్తే మీకు ఎటువంటి అలాంటివి ఏమీ కనిపించవు. అసలు లంచం అనేది లేదండి. కష్టపడి చదివి మార్క్స్ వచ్చే జాబ్ వచ్చింది. అంటే కొంచెం మంది ఏమంటున్నారంటే వాళ్ళు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు, లంచాలు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు, మెరిట్ లిస్ట్ లేదు వాళ్ళకి ఇచ్చుకున్నారు అని అంటున్నారు. 100% అవన్నీ రాంగ్ అండి. అది మేము కష్టపడి చదివాం కాబట్టి మాకు తెలుస్తుంది. సో అలాంటిది ఏమీ లేదండి. సో ఎవరైతే ఒకవేళ ఈసారి రాకపోతే వాళ్ళు కష్టపడి చదివితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తీస్తారంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా సాధిస్తారు. మన డిఎస్సి నిర్వహణపై విమర్శిస్తున్న వారి గురించి అంటే ఇప్పుడు పోస్టులు వాళ్ళు అమ్ముకున్నారు కానీ వీళ్ళకి ఇచ్చేసారు అలా చెప్పిన అవన్నీ తెలిసి తెలియగా వాళ్ళు మాట్లాడేవని అసలు అలాంటిది ఏమీ జరగలేదని మా అభిప్రాయం ఉంది. ముందుగా కంగ్రాట్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి. డిఎస్సిలో సక్సెస్ కావడానికి ఎప్పటికీ ప్రయత్నం చేస్తారు? 2019 అంటే 2019 నుంచి. అంతకు ముందు గవర్నమెంట్ లో డిఎస్సి వచ్చిందా? లేదు, నాది అప్పుడే అయిపోయింది. బ్యాచ్ స్టార్ట్ 19 డిఎడ్ అయిపోయింది. తర్వాత నుంచి కోచింగ్ ప్రిపరేషన్. 2019లో అసలు డిఎస్సి రాసావా? లేదు, ఇప్పుడే ఫస్ట్ టైం జాబ్ కొట్టావు. ఎలా అనిపిస్తుంది? అలా హ్యాపీనెస్ ఉంది. రాష్ట్రం ప్రభుత్వం మారగానే డిఎస్సి వస్తుందని అనుకున్నారు అసలు? అనుకున్నాం. ఎలాగా? అంటే స్టార్టింగ్ లో చెప్పారు కదా డిఎస్సి ఇస్తామని చెప్పేసి. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? బాగుంది. బాగుంది. ఏ సరిగ్గా చేయట్లేదు అంటగా? అట్లా ఏం లేదు, బాగానే చేస్తున్నారు కదా. డిఎస్సి ఇచ్చినారు కదా. అదే సరిగ్గా చేయట్లేదు, ఆయన ఏం చేయట్లేదు, స్కూల్స్ బాగోట్లేదు అది ఇది అని అంటున్నారుగా. బాగున్నాయి కదా అన్ని స్కూల్స్ కూడా. యూనిఫామ్ ఇస్తున్నారు, ఫ్రీ బుక్స్, షూ, మిడ్ డే మీల్స్. అంటే ఇప్పుడు డిఎస్సి సెలక్షన్ కోసం మీరు ఎవరికైనా లంచం ఇచ్చారా? లేదు, ఓన్లీ ప్రిపరేషన్, ఓన్ ప్రిపరేషన్. కొంతమంది అంటున్నారు వాళ్ళు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు, లంచం ఇచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. అట్లా ఏం లేదు. అలాగే మీకు చెప్పడం మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీనెస్, సక్సెస్, ఫస్ట్ టైం జాబ్. గవర్నమెంట్కి మీరు ఏం చెప్తాం అనుకుంటున్నారు? ముందుగా ఇలాంటి గవర్నమెంట్ మళ్ళీ రావాలి. అమ్మా ముందుగా కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. అమ్మా డిఎస్సి సక్సెస్ కావడానికి ఎప్పటి నుంచి ప్రయత్నిస్తారు? 2 years నుంచి ప్రిపరేషన్. డిఎస్సి అసలు వస్తుంది అనుకోలేదండి. లోకేష్ సార్ దయ వల్ల, చంద్రబాబు నాయుడు గారి దయ వల్లే వచ్చిందండి. బాగా సక్సెస్ చేశారు. ఈ కేసులు అవి చూసి మాకు కొంచెం టెన్షన్ వచ్చింది, కానీ ఈరోజు ఇవి ఇచ్చేసరికి చాలా ఆనందంగా అంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే కేసు వస్తుందని ఊహించారా? ఊహించామండి. మేము అందుకే ఓట్లు కూడా వేసాము. తెలుగుదేశంకి అందుకే వేసామండి. లాస్ట్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ చూసి విసిగిపోయి ఇంకా దీనికి వేసామండి. అంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉందా? చాలా బాగుందండి. ఆయన కన్నా ఇంకెవరో అంత బాగా చేయలేరండి. అలా అనిపిస్తుంది మాకైతే. ఇప్పటి వరకు విద్యాశాఖలో బాగానే ఉన్నాయండి, ఎందుకు లేవండి. ఇప్పుడు ఇంత పర్ఫెక్ట్ గా దీన్నే జరిపించారు కదా. స్లోగా పాతవన్నీ ఇంకా రెక్టిఫై చేస్తారండి. మేము అదే అనుకుంటున్నాం. అంటే డిఎస్సి సెలక్షన్ కోసం మీరు ఎవరికైనా లంచం ఇచ్చారు? లేదండి, అసలు ఒక పైసా కూడా. ఈవెన్ నిన్న జరిగిన స్నాక్స్ దగ్గర కానీ టిఫిన్ వాటి దగ్గర కూడా ఒక్క పైసా కూడా ఎక్కడ ఏమీ ఫ్రాడ్ జరగలేదండి. మేమే సాక్ష్యం దానికి. 16,000 అండ్ మాతో వచ్చిన మొత్తం 32,000 మంది సాక్ష్యం దానికి. అంటే కొంచెం మంది అంటున్నారు ఏంటంటే రికమెండేషన్స్ కానీ ఏమీ లేవండి. అదంతా చెడు ప్రచారం వీళ్ళ మీద చేయడానికి జరిగిందే తప్పించి దానికి మేము అందరం సాక్ష్యం అండి. రూమ్స్ కానీ అలాట్మెంట్, అక్కడ సౌకర్యాలు కానీ అన్ని సూపర్ గా ఉన్నాయి. ఏ గవర్నమెంట్ ఇంత అలా చేయలేదేమో అని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు విమర్శలు చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే డబ్బులు తీసుకున్నారు ఇలా చేసి ఆ విమర్శలన్నీ కేవలం వీళ్ళ మీద కక్షతో చేసినవి, ఏవో రాజకీయ గొడవలు అనుకోవచ్చు, కానీ రియాలిటీ చూస్తే మాత్రం అన్ని పర్ఫెక్ట్ గా చేస్తారు. సీఎం గారి చేతుల మీద అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? లేదు, ఇచ్చారండి. మాకు ఇచ్చారంటేనే ఆనందంగా ఉంది. డిఎస్సి మా అమ్మాయి ఎప్పటి నుంచో కలగంటున్నటువంటి ఈ డిఎస్సి పోస్ట్ని కొట్టడం నాకు ఎంత ఆనందదాయకంగా ఉంది. మా అమ్మాయికి జాబ్ ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది అని నేను ఎంతో కలగంటున్నాను. చక్కగా ఈ అవకాశం, ఈ టైంలో ఉద్యోగం రావడం నాకు ఎంతో ఆనందదాయకం. ఎన్ని కేసులు పెట్టినా దాన్ని తప్పించి నారా లోకేష్ గారు డిఎస్సి నిర్వహించింది. చాలా అద్భుతమైనటువంటి పట్టుదలతో డైరింగ్ అండ్ డాషింగ్ చేశారు నారా లోకేష్ గారు. దాని విషయంలో అయితే మీరు చాలా అప్రిషియేట్ అవుతున్నాం.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే అధిగమించి ఈ డిఎస్సిని నారా లోకేష్ గారు తేవడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అంటే ఇలా చేస్తారని మీరు అనుకున్నారు అసలు? ఊహించలేనంత ఇదిగా చేసుకొచ్చారండి. అది చాలా అద్భుతంగా చేసి నారా లోకేష్ గారు ఈ రోజుని ఈ 16,000 మంది విద్యార్థుల్ని బాగా ఆంధ్ర రాష్ట్రానికి అప్పగించారు. అంటే కొంచెం మంది అంటున్నారు కావాల్సిన వాళ్ళకి అలాంటిదేం లేదు. అంత చక్రంగా ఎక్కడ ర్యాంక్ వైజ్ గానే అంత ఆన్లైన్ సిస్టమ్ లోనే ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు కూడా చేసి పంపించి మరి పిలిపించారండి. మీకు ర్యాంక్ వచ్చిన తర్వాత మీరు వచ్చి సర్టిఫికేట్ తీసుకోవాలి. అన్నిటికీ కూడా కమ్యూనికేషన్ వచ్చిన లిస్ట్ ప్రకారంగా చెప్తా ఉన్నా గవర్నమెంట్ చాలా ఇటువంటి గవర్నమెంట్ ఉండాలని చెప్తామండి. చాలా సంతోషం.